వారానికి ఒక రోజైనా చేసుకుంటే పచ్చడి గోంగూర పచ్చడి. గోంగూర అంత టేస్ట్ ఉంటుంది. ఈ గోంగూరలో పచ్చిమిర్చి పల్లీలు కూడా వేసి చిన్న కప్పుడు పల్లీలు మంచిగా వేయించుకొని వేసి పచ్చడి చేస్తే ఎక్కడ పోపు పెట్టనవసరం లేదు. ఈ పచ్చడి పచ్చిల్లిగడ్డలతో చేస్తే తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అండి, అంత టేస్ట్ ఉంటుంది. పెద్ద కట్ట ఒక కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగేసి మంచిగా తెంపేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక ఎల్లుల్లిగడ్డ మొత్తం పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి, ఒక చిన్న రెమ్మక చింతపండు కూడా వేస్తాను నేను ఇక్కడ. ఆ తర్వాత పచ్చిమిర్చి ఎల్లిగడ్డలు ముందు వేపుకొని పక్కన తీసేయాలి. శుభ్రంగా కడిగిన గోంగూర కూడా ఈ నూనెలో వేసి కొంచెం పసుపు వేసి మంచిగా వేయించుకోవాలి. అలాగే ఆకు కొంచెము మనం పల్లీలు వేస్తాం కాబట్టి పులుపు తగ్గట్టు ఒక్క చిన్న గోటి అంతా చిన్న ఒక రెమ్మక చింతపండు వేసాను నేను. ఈ సిమ్లో పెట్టుకొని గోంగూర మొత్తం మంచిగా ఇట్లా ఉడికించుకోవాలి. పల్లీలు వేయడం వల్ల టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి. చిన్నప్పుడు ఎప్పుడో తిన్న పచ్చడి ఇది, అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కూడా నాకు ఎప్పుడైనా తినాలనిపిస్తే చేస్తూ ఉంటాను నేను. నోరుకి ఏం బాగలేనప్పుడు ఒట్టి గోంగూర కాకుండా ఇలా కొన్ని పల్లీలు వేసి పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు వేసి పచ్చడి చేసి చూడండి. ఇది రాగి సంగట్లేకైనా మంచిగా రైస్ లేకైనా దేంట్లేకైనా సరే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి. పచ్చి ఉల్లిగడ్డ మంచిగా సన్నగా ముక్కలు కొంచెం పెద్ద పెద్ద ముక్కల కిందనే కట్ చేసేసి వేసేయండి. తింటుంటే ఊర్లో ఇంకా రాయలసీమలో చిన్న ఉల్లిగడ్డలు దొరుకుతాయండి, అవి సన్నగా కట్ చేసి కలిపేస్తారు. చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా అప్పుడప్పుడు చేసుకొని తింటుంటే టేస్ట్ ఉంటుందండి. చికెను మటన్ కాకుండా ఇవి కూడా ఒకసారి చేసి పచ్చడి వేడి వేడి అన్నంలో ఒక్క రవ్వ నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా చేసి కామెంట్ పెట్టండి ఎలా